Everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా మంచి అవుట్ఫిట్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. త్రూ దిస్ డీల్స్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. కాబట్టి ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం కిడ్స్తో చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పట్టుదల. పట్టుదలని మనం ఇంగ్లీష్లో పర్సిస్టెన్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఓపికతో ఉండాలి లేదా ఓపిక పట్టాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు బీ పేషెంట్ ఈ విధంగా చెప్తాం. అండ్ నౌ ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ చింపిరి జుట్టు. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నా మాట ఎప్పుడు వింటావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ మెట్ల మీద పరిగెత్తకు పడిపోతావు. ఇది ప్రతి పిల్లలతో చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రన్ డౌన్ ద స్టేర్స్ యూ విల్ ఫాల్ ఆర్ డోంట్ రన్ అప్ ద స్టేర్స్ అదర్వైజ్ యూ విల్ ఫాల్ ఈ విధంగా చెప్తాం. స్టేర్స్ అంటే మెట్లు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యూ కీప్ రన్నింగ్ అప్ ద స్టేర్స్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యూ కీప్ రన్నింగ్ అప్ ద స్టేర్స్ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మెట్లు పరిగెత్తుకుంటూనే ఎక్కుతున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ ఫాల్ డౌన్ ద స్టేర్స్ యూ విల్ బీ హిట్ వెరీ హార్డ్. ఇఫ్ యూ ఫాల్ డౌన్ ద స్టేర్స్ యూ విల్ బీ హిట్ వెరీ హార్డ్ అంటే నువ్వు గనక మెట్ల మీద పడిపోయినట్లయితే నీకు దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళు. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వేర్ ఎవర్ యూ గో. టెల్ మీ వేర్ ఎవర్ యూ గో ఈ విధంగా చెప్తాం. వేర్ ఎవర్ యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ ఐ న్యూ యూ హ్యాడ్ గోన్ అవుట్ సైలెంట్లీ వితౌట్ టెల్లింగ్ మీ ఐ విల్ నాట్ లెట్ యూ బ్యాక్ ఇన్ ద హౌస్. If I knew you had gone out silently without telling me, I will not let you back in the house. అంటే నువ్వు సైలెంట్గా నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లు నాకు తెలిసినట్లయితే నేను నిన్ను మళ్ళీ ఇంట్లోకి రానివ్వను అని. I will not let you in the house అంటే నేను ఇంట్లోకి రానివ్వను అని. Another example is where did you go with your friends without telling me? Where did you go with your friends without telling me? అంటే నువ్వు నాకు చెప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఏడవకుండా ఏమైందో చెప్పు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ హ్యాపెండ్ వితౌట్ క్రయింగ్ ఆర్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్ వితౌట్ క్రయింగ్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ కెన్ ఐ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్. హౌ కెన్ ఐ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటే ఏం జరిగిందో నేను ఎలా అర్థం చేసుకుంటాను లేదా ఎలా తెలుసుకుంటాను అని. Another example is why did you fight with your friends and why are you crying like this now? Why did you fight with your friends and why are you crying like this now? అంటే నువ్వు మీ ఫ్రెండ్స్తో ఎందుకు గొడవ పడ్డావు, అలాగే ఇప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నువ్వు ఏడిస్తే పని జరగదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో things won't get done if you cry or if you cry things won't get done ఈ విధంగా చెప్తాం. things won't get done అంటే పనులు జరగవు లేదా పూర్తవ్వవు అని. Let's have some examples now. First one is no matter how long you cry you have to do your homework. No matter how long you cry you have to do your homework అంటే నువ్వు ఎంతసేపు ఏడ్చినా సరే నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి అని. Now the second example is why are you waiting for others to do your work instead of doing it yourself? Why are you waiting for others to do your work instead of doing it yourself? అంటే
నీ పని నువ్వు చేసుకోకుండా ఎవరో చేస్తారని నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు లేదా ఎందుకు ఎదురు చూస్తున్నావు అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈస్ బయట ఫుడ్ అస్సలు తినొద్దు. ఇది కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని యూ షుడ్ నెవర్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. యూ షుడ్ నెవర్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు బయట ఫుడ్ అస్సలు తినొద్దు లేదా అస్సలు తినకూడదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు ఈట్ అవుట్ వితౌట్ మీ నోయింగ్. వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు ఈట్ అవుట్ వితౌట్ మీ నోయింగ్ అంటే నాకు తెలియకుండా బయట ఫుడ్ తినడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇస్ why are you buying chocolates without saving all your money. Why are you buying chocolates without saving all your money అంటే నువ్వు నీ డబ్బులన్నీ సేవ్ చేసుకోకుండా లేదా దాచిపెట్టుకోకుండా ఎందుకు చాక్లెట్స్ కొంటున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ మళ్ళీ పానీపూరి తిన్నావా లేదా మళ్ళీ పానీపూరి తింటున్నావా ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఈటింగ్ పానీపూరి అగైన్. ఆర్ యూ ఈటింగ్ పానీపూరి అగైన్ ఆర్ డిడ్ యూ ఈట్ పానీపూరి అగైన్ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఇస్ ఈటింగ్ పానీపూరి అవుట్ సైడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అట్ ఆల్. ఈటింగ్ పానీపూరి అవుట్ సైడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అట్ ఆల్ అంటే బయట పానీపూరి తినడం హెల్త్కి అస్సలు మంచిది కాదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఫుడ్ ప్రిపేర్డ్ అవుట్ సైడ్ ఇస్ నాట్ క్లీన్ ప్రాపర్లీ. ఇట్స్ యువర్ చాయిస్ లేటర్. ఫుడ్ ప్రిపేర్డ్ అవుట్ సైడ్ ఇస్ నాట్ క్లీన్ ప్రాపర్లీ అండ్ ఇట్స్ యువర్ చాయిస్ లేటర్ అంటే బయట వండే ఫుడ్ అస్సలు నీట్గా ఉండదు, తర్వాత నీ ఇష్టం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు కావాలంటే నేను చేస్తాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డూ ఇట్ ఇఫ్ యూ వాంట్. ఐ విల్ డూ ఇట్ ఇఫ్ యూ వాంట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఆల్సో మేక్ పానీపూరి ఎట్ హోమ్ డోంట్ క్రై ఆర్ ఐ ఆల్సో మేక్ పానీపూరి ఎట్ హోమ్ సో యూ డోంట్ క్రై అంటే నేను ఇంట్లో పానీపూరి కూడా చేస్తాను కాబట్టి నువ్వు ఏడవద్దు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ విల్ ఆల్సో ట్రై మేకింగ్ ద కేక్ ఎట్ హోమ్ ఆర్ ఐ విల్ ఆల్సో ట్రై మేకింగ్ ద కేక్ ఎట్ హోమ్ ఫర్ యూ అంటే నేను నీ కోసం కేక్ కూడా ఇంట్లోనే తయారు చేయడానికి ట్రై చేస్తాను అని. అండ్ నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో రిమెంబర్ వాట్ ఐ సెడ్ ఆర్ రిమెంబర్ వెల్ వాట్ ఐ సెడ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ నాట్ డూయింగ్ అ సింగిల్ థింగ్ ఐ టోల్డ్ యూ టు డూ. వై ఆర్ యూ యాక్టింగ్ లైక్ దిస్ ఆర్ యూ ఆర్ నాట్ డూయింగ్ అ సింగిల్ థింగ్ ఐ టోల్డ్ యూ టు డూ. వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్ అంటే నేను చెప్పిన పని లేదా నేను చెప్పిన ఒక్క పని కూడా నువ్వు చేయడం లేదు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని. Now the second example is listen to me because I am saying this for your own good. Listen to me because I am saying this for your own good. అంటే నా మాట విను లేదా నేను చెప్పేది విను ఎందుకంటే నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.